హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం జనవరి నుంచి డిసెంబర్ నెల వరకు ఉన్న అవార్డ్స్ పైన రౌండప్ ని చూద్దాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రకటించిన జాతీయ ఇంధన పొదుపు అవార్డు 2020లో 13 అవార్డులను భారత రైల్వే కైవసం చేసుకుంది. జనవరి 11న నిర్వహించిన వర్చువల్ సమావేశంలో కేంద్ర విద్యుత్, సాంప్రదాయేతర విద్యుత్, నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఆర్కే సింగ్ ఈ అవార్డులను రైల్వే అధికారులకు అందజేశారు. అవార్డులలో పశ్చిమ రైల్వే ప్రథమ బహుమతి, తూర్పు రైల్వే ద్వితీయ బహుమతి, ఈశాన్య రైల్వే, దక్షిణ మధ్య రైల్వే జోన్లకు రవాణా కేటగిరీలో మెరిట్ సర్టిఫికెట్లు దక్కాయి. రైల్వే వర్క్షాప్ సబ్ కేటగిరీలలో విజయవాడ డీజిల్ లోకో షెడ్ ప్రథమ బహుమతి సాధించింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, జాతీయ ఇంధన పొదుపు అవార్డు సంస్థను ప్రకటించే సంస్థ ఏది అనంటే కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అసాధారణమైన సామర్థ్యాల ఆవిష్కరణలు, విద్య విషయక విజయాలు, క్రీడలు, కళలు, సంస్కృతి, సామాజిక సేవ, ధైర్యం వంటి రంగాలలో విశేషమైన విజయాలు సాధించిన చిన్నారులకు ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ కింద బాలశక్తి పురస్కారాలను ప్రదానం చేస్తుంది. ఈ అవార్డుకు 2021 ఏడాది వివిధ విభాగాల్లో దేశవ్యాప్తంగా 32 మంది చిన్నారులు ఎంపికయ్యారు. అవార్డు విజేతలకు ఒక పథకంతో పాటు 1,00,000 నగదు ప్రశంసా పత్రాన్ని అందిస్తారు. 2021 ఏడాది బాలశక్తి పురస్కారాలకు 2 చిన్నారులు ఎంపికయ్యారు. వీరిద్దరిలో విశాఖ నగరంలోని లాసన్ సబే కాలనీకి చెందిన 12 ఏళ్ల బాలిక అమోయ లగూడు కాగా, మరొకరు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన 13 ఏళ్ల బాలుడు చెదలవాడ హేమేష్లు ఉన్నారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, బాలశక్తి పురస్కారాలు 2021కి గాను 2 తెలుగు చిన్నారులు ఎంపిక కావడం జరిగింది. ఒకరు 12 ఏళ్ల అమోయ లగుడు, తర్వాత 13 సంవత్సరాల చెదలవాడ హేమేష్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పద్మ అవార్డ్స్ గురించి డిస్కషన్ చేసే ముందు ఇక్కడ మనం భారతదేశంలో అత్యున్నత అవార్డు ఏది అని అంటే భారతరత్నను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ భారతరత్న అవార్డుని 1954 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ 1954 సంవత్సరంలోనే భారతరత్నను మన భారతదేశంలోని 3 ప్రముఖులకు ప్రదానం చేయడం జరిగింది. వారు ఎవరనంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, తర్వాత సి రాజగోపాలాచారి గారు, సివి రామన్ గారికి ఈ భారతదేశ అత్యున్నత అవార్డు అయినటువంటి భారతరత్నను ప్రదానం చేయడం జరిగింది. అయితే పద్మ పురస్కారాల గురించి మనం నేర్చుకుంటూ ఈ భారతరత్న గురించి ఎందుకు మనం డిస్కషన్ చేశామనంటే, 2వ అత్యున్నత అవార్డు ఏది అనంటే పద్మ విభూషణ్ అవార్డు. అయితే ఇక్కడ 2వ అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్ కాబట్టి మరి భారతదేశంలో మొదటి అత్యున్నత అవార్డు ఏది అనంటే ఇక్కడ మనం భారతరత్నగా గుర్తుంచుకోవాలి. అందుకనే ఈ భారతరత్న గురించి మనం నేర్చుకున్నాం. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం 119 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. అందులో 7గురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. గాన గాంధర్వుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యానికి మరణానంతరం కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబేతో కలిపి మొత్తం 7గురికి 2వ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటిస్తూ కేంద్ర హోంశాఖ 25 జనవరిన ప్రకటించడం జరిగింది. ఈ పద్మ విభూషణ్ లో షింజో అబే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ బెల్లె మూనప్ప హెగ్డే, ఈయన వైద్య రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన రాష్ట్రం కర్ణాటక. అదే విధంగా నరీందర్ సింగ్ కపాని, ఈయన మరణానంతరం ఈయనకు ఈ పద్మ విభూషణ్ అవార్డును అందించడం జరిగింది. ఈయన సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం నుంచి ఈయన యుఎస్ఏలో ఉన్నారు. మౌలానా వాహిరుద్దీన్ ఖాన్, ఈయన ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి రంగంలో పద్మ విభూషణ్ అందుకోనున్నారు. ఈయన ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యక్తి. తర్వాత బీబీ లాల్, ఈయన ఆర్కియాలజీ విభాగానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన రాష్ట్రం ఎక్కడనంటే ఢిల్లీ. తర్వాత సుదర్శన్ సాహు, ఈయన కళలకు సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన ఒడిశా రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ విధంగా మొత్తం పద్మ విభూషణ్ నుంచి 7 అవార్డులను ప్రకటించడం జరిగింది. అందులో మనం మెయిన్గా
ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి పద్మవిభూషణ్ వచ్చిందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. తర్వాత విదేశాలకు సంబంధించినటువంటి వారిలో షింజో అబే, ఈయన జపాన్ మాజీ ప్రధానమంత్రి అని మనం గుర్తుంచుకోవాలి. ఈయనకు కూడా పద్మవిభూషణ్ అవార్డు వరించిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పద్మభూషణ్ అవార్డు పొందినటువంటి వారిని కనుక చూసినట్టయితే ఈ పద్మభూషణ్ అవార్డు 10 మందికి వరించడం జరిగింది. అందులో మొదటగా కెఎస్ చిత్ర, ఈవిడ కళలకు సంబంధించినటువంటి వారు, రాష్ట్రం కేరళ. తరుణ్ గొగోయ్ ప్రజా వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యక్తి, ఈయన అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు. తర్వాత చంద్రశేఖర్ కంబారా సాహిత్య రంగానికి సంబంధించిన వారు, ఈయన రాష్ట్రం కర్ణాటక. సుమిత్రా మహాజన్ ప్రజా వ్యవహారాల రంగానికి సంబంధించిన వారు, వీరు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. తర్వాత నూపేంద్ర మిశ్రా సివిల్ సర్వీస్ కు సంబంధించినటువంటి వ్యక్తి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. తర్వాత రామ్ విలాస్ పాశ్వాన్, ఈయన ప్రజా వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యక్తి, రాష్ట్రం బీహార్. కేశుభాయ్ పటేల్ ప్రజా వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యక్తి, ఈయన గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు. అదేవిధంగా కుల్బే సాదిక్ ఆధ్యాత్మిక రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఈయన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. రజనీకాంత్ దేవిదాస్ షెరాఫ్, ఈయన ట్రేడ్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఈయన రాష్ట్రం మహారాష్ట్ర. తార్లోచన్ సింగ్, ఈయన పబ్లిక్ అఫైర్స్ సంబంధించినటువంటి వ్యక్తి, హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు. ఈ విధంగా పద్మభూషణ్ పొందిన వారు ఎంతమంది అని అంటే 2021 సంవత్సరానికి 10 మందిని ఎంపిక చేయడం జరిగిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీకి ఎంపికైన వారిలో విజయవాడకు చెందిన వయోలిన్ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, అనంతపురం జిల్లాకు చెందిన సాహితీవేత్త ఆశావాది ప్రకాష్ రావు, దేశంలో తొలి మృదంగ కళాకారిణి నిడుమోలు సుమతి ఉన్నారు. తెలంగాణ నుంచి కళాకారుడు కనకరాజు ఎంపికయ్యారు. దక్షిణాదిలో తమిళనాడు నుంచి 11 మంది, కేరళ నుంచి 6, కర్ణాటక నుంచి 5, పుదుచ్చేరి నుంచి 1 పద్మ పురస్కారాలు పొందారు. అవార్డులకు ఎంపికైన వారిలో 29 మంది మహిళలు, 10 మంది విదేశీయులు, 1 ట్రాన్స్జెండర్ ఉన్నారు. మొత్తం 16 మందికి మరణానంతరం ఈ పద్మ పురస్కారాలు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ పథకం ప్రవేశపెట్టి 2 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో జిల్లాలకు కేంద్ర వ్యవసాయ శాఖ పీఎం కిసాన్ సమ్మాన్ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులలో 2 ఆంధ్రప్రదేశ్ గెలుచుకుంది. వివాదాల పరిష్కారాల విభాగంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, భౌతిక పరిశీలన విభాగంలో అనంతపురం జిల్లా ఈ అవార్డుని సాధించాయి. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 24న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమూర్ నుంచి నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అవార్డును అందుకున్నారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే పీఎం కిసాన్ అవార్డు గెలుచుకున్న ఏపీలోని జిల్లాలు ఏంటి అనంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, 2వది అనంతపురం జిల్లా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీకి ప్రతిష్టాత్మక డాన్ డేవిడ్ అవార్డు 2021 లభించింది. హెచ్ఐవి, ఎబోలా, జీకా, ప్రస్తుతం కోవిడ్-19 అంటువ్యాధుల్ని అరికట్టడంలో డాక్టర్ ఫౌచి చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తున్నట్టు డేవిడ్ ఫౌండేషన్ ఫిబ్రవరి 18న ప్రకటించింది. ఈ అవార్డు కింద ఆయనకు $10 లక్షల నగదు పురస్కారం లభిస్తుంది. ఇజ్రాయెల్లోని టెల్ ఆవిని యూనివర్సిటీలో ప్రధాన కార్యాలయం ఉన్న డాన్ డేవిడ్ ఫౌండేషన్ ప్రతి ఏడాది 3 కేటగిరీల్లో పురస్కారాలను అందిస్తుంది. గతంలో చేసిన సేవలు, ప్రస్తుతం చేస్తున్న పోరాటం, భవిష్యత్తులో ఉపయోగపడే వాటికి ఈ పురస్కారాలు ఉంటాయి. ప్రస్తుతం డేవిడ్ ఫౌండేషన్ అవార్డ్ కమిటీ చీఫ్ గా ఎలిజబెత్ మిల్లర్ ఉన్నారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డాన్ డేవిడ్ అవార్డ్ 2021 విజేత ఎవరు అనంటే డాక్టర్ ఆంటోనీ ఫౌచి అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు 2021కు వ్యాక్సిన్ పరిశోధనలు, ఉత్పత్తి రంగాలలో అత్యున్నత స్థాయిలో కృషి చేసిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ ఎంపికైంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న హైదరాబాద్లో జరిగిన బయో ఆసియన్ అంతర్జాతీయ సదస్సులో భారత్ బయోటెక్ సిఎండి డాక్టర్ కృష్ణ ఎల్లా, జేఎండి సుచిత్ర ఎల్లా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. జీవశాస్త్ర రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు ఏటా ఈ అవార్డును అందిస్తున్న విషయం మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డుకు స్కాచ్ గ్రూప్ ఎంపిక చేసింది. ఫిబ్రవరి 16న ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ కు స్కాచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ ఈ అవార్డును అందజేశారు. పరిపాలనలో సంస్కరణలు, విప్లవాత్మక పథకాలతో
సంక్షేమాన్ని ప్రజల ముంగిడికి తెచ్చినందుకు గాను ఏపీ సీఎంను ఈ అవార్డు ఎంపిక చేశామని స్కాచ్ గ్రూప్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనలో విప్లవాత్మక మార్పులతో పారదర్శకతకు పెద్దపీట వేసిందని స్కాచ్ గ్రూప్ దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. పాలనలో ఉత్తమ ప్రతిభ విభాగంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సీఎం ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైన ముఖ్యమంత్రి ఎవరనంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కోవిడ్-19 సమయంలో కమ్యూనికేషన్ ప్రచారానికి చేసిన కృషికి గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ అనుబంధ విభాగం డిజిటల్ మీడియా వింగుకు పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా 2020 అవార్డు లభించింది. కమ్యూనికేషన్ క్యాంపెయిన్ ఆఫ్ ద ఇయర్ కోవిడ్-19 కేటగిరీలో డిజిటల్ మీడియా వింగుకు ఈ అవార్డు దక్కింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్, ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య చేతుల మీదుగా తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ డైరెక్టర్ దిలీప్ కొనతం అవార్డు అందుకున్నారు. ఫిబ్రవరి 23న జరిగిన వర్చువల్ సమావేశంలో అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ప్రతిష్టాత్మక గాంధీ శాంతి బహుమతిని 2020 సంవత్సరానికి గాను బంగబంధు బంగ్లాదేశ్ జాతిపిత దివంగత షేక్ ముజబ్బిర్ రెహమాన్ కు ప్రదానం చేయనున్నారు. అలాగే గాంధీ శాంతి బహుమతి 2019 సంవత్సరానికి గాను దివంగత ఓమన్ సుల్తాన్ కాబూస్ బిన్ సయ్యద్ ఆల్ సయీద్ కు ప్రదానం చేయనున్నారు. ఈ విషయాన్ని మార్చి 22వ తేదీన కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. ఇండియా ఓమన్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు గల్ఫ్ ప్రాంతంలో అహింస, శాంతి కోసం సాగించిన నిర్విరామ కృషికి గుర్తిస్తూ సుల్తాన్ కాబూస్ కు ఈ బహుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే గాంధీ శాంతి బహుమతి 2020 సంవత్సరానికి బంగబంధు బంగ్లాదేశ్ జాతిపిత అయినటువంటి దివంగత షేక్ ముజబ్బిర్ రెహమాన్ కు ప్రదానం చేయనున్నట్లు మనం గుర్తుంచుకోవాలి. అదే విధంగా 2019 గాంధీ శాంతి బహుమతి ఎవరికి అందిస్తున్నారనంటే దివంగత ఓమన్ సుల్తాన్ కాబూస్ బిన్ సయీద్ ఆల్ సయీద్ కు ప్రదానం చేయనున్నట్లు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రతిష్టాత్మక గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ 2021 పురస్కారానికి ఎంపికయ్యారు. సమాజ హితం కోసం అత్యున్నత సేవలు చేసినందుకు గాను తమిళసైను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. యుఎస్ కాంగ్రెస్ మ్యాన్ డానికే డేవిస్ నేతృత్వంలోని మల్టీ ఎథిక్స్ అడ్వర్టైజర్ టాస్క్ ఫోర్స్ ఈ అవార్డును ప్రకటించింది. తమిళసైతో పాటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, వివిధ దేశాలకు చెందిన మరో 18 మందికి ఈ గౌరవ పురస్కారం దక్కింది. 9వ వార్షిక కాంగ్రెషనల్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా 2021 మార్చి 7న అమెరికా నుంచి వర్చువల్ పద్ధతిలో ఈ అవార్డును అందజేశారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్సీ పురస్కారానికి ఎంపికైన గవర్నర్ ఎవరనంటే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. యంగ్ గ్లోబల్ లీడర్స్ లో 2021 సంవత్సరానికి గాను హైదరాబాద్ కు చెందిన బోలాంట్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ సీఈఓ శ్రీకాంత్ బొల్లా ఎంపికయ్యారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బ్రెయిన్ అండ్ కాగ్నిటివ్ సైన్స్ అండ్ బిజినెస్ లో తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థి అయిన శ్రీకాంత్ 2012లో హైదరాబాద్ కేంద్రంగా పర్యావరణ హితమైన ప్యాకేజింగ్ కంపెనీలో బోలాండ్ ఇండస్ట్రీను ప్రారంభించారు. ఇందులో కూడా పనిచేసే వారంతా ఏదో ఒక అంగవైకల్యం కలిగి ఉన్నవారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే యంగ్ గ్లోబల్ లీడర్స్ లో చోటు దక్కించుకున్న హైదరాబాదీ ఎవరు అనంటే శ్రీకాంత్ బొల్లా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీపికా పదకోనే కూడా ఈ యంగ్ గ్లోబల్ లీడర్స్ లో చోటు దక్కింది. వైజీఎల్ 2021లో బెంగళూరు కేంద్రంగా పిల్లల మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం చేపట్టే లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ ఫౌండర్ బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటి దీపికా పదకోనే కూడా ఇందుకు ఎంపికయ్యారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచింది. రోడ్లపై మురుగునీరు నిల్వకుండా, చెత్తా చెదారం లేకుండా చూడడం, గ్రామస్తులందరూ 100% మరుగుదొడ్లను వినియోగించడం వంటి 8 అంశాల ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఓడిఎఫ్ ప్లస్ పేరుతో స్వచ్ఛ భారత్ 2 కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవగా 2వ స్థానంలో హర్యానా రాష్ట్రం నిలిచింది. స్వచ్ఛ భారత్ 2 కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1060 గ్రామాలను పూర్తి పరిశుభ్ర పల్లెలుగా గుర్తించారు. అందులో 680 గ్రామాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఏపీ తర్వాత హర్యానా 2వ స్థానం దక్కించుకుంది. హర్యానాలో 199 గ్రామాలను ఓడిఎఫ్ ప్లస్ ప్రమాణాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దారు. హర్యానా తర్వాత ఛత్తీస్గఢ్ లో 89 గ్రామాలను గుర్తించగా తెలంగాణలో 22 గ్రామాలను గుర్తించారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే స్వచ్ఛ భారత్ 2 అమలులో
అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రెండో స్థానంలో హర్యానా రాష్ట్రం ఉందని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా గ్రామీ అవార్డులలో పురుష గాయకుల ఆధిపత్యమే కనిపిస్తుంది. ఈసారి మాత్రం గాయనిమణులు సత్తా చాటడం జరిగింది. 63వ గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజెల్ కన్వెన్షన్ సెంటర్లో కోవిడ్-19 ప్రోటోకాల్ పాటిస్తూ కన్నుల పండుగ జరిగింది. మేఘన్ ది స్టైలియన్, హ్యారీ స్టైల్ మొదటిసారిగా గ్రామీని అందుకున్నారు. బెస్ట్ మ్యూజిక్ వీడియో అవార్డు సహా మొత్తం 4 గ్రామీలను ప్రముఖ గాయని బియాన్ సొంతం చేసుకుంది. దీంతో ఇప్పటిదాకా ఆమె ఖాతాలో 28 గ్రామీ పురస్కారాలు చేరాయి. అత్యధిక గ్రామీ అవార్డులు దక్కించుకున్న గాయనిగా బియాన్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రామీ అవార్డులను అత్యధికంగా గెలుచుకున్నటువంటి గాయని ఎవరు అని అంటే బియాన్స్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మొత్తం 28 గ్రామీ పురస్కారాలను ఈమె సొంతం చేసుకుందని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేట్ వీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డు 2021 వరించింది. ఇంధన సుస్థిరత, పర్యావరణానికి సంబంధించిన నిబద్ధతకు గుర్తింపుగా మోడీకి ఈ అవార్డు దక్కింది. ఆన్లైన్ విధానంలో జరిగిన సెరావిక్ సదస్సు 2021లో భాగంగా మార్చి 5వ తేదీన మోడీకి ఈ అవార్డును ప్రదానం చేశారు. సదస్సును ఉద్దేశించి ప్రధాని మోడీ కీలక ఉపన్యాసం కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సెరావిక్ గ్లోబల్ ఎనర్జీ అవార్డును ఎప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుందనంటే దేనికోసం ఇవ్వడం జరుగుతుందనంటే ప్రపంచ ఇంధన పర్యావరణ రంగాలు భవిష్యత్తులో ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలు, అనువైన విధానాల అమలుకు కృషి చేసే నాయకులకు 2016 నుంచి సెరావిక్ ఈ అవార్డు అందజేయడం జరుగుతుంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సెరావిక్ గ్లోబల్ ఎనర్జీ అవార్డుకు ఏ దేశ ప్రధానికి ప్రదానం చేశారనంటే మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రదానం చేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. క్లీమా వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యారెడ్డిని పవర్ విమెన్ అవార్డు వరించింది. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ ఎగ్దెకాగేరి, పరిశ్రమల శాఖ మంత్రి జగదీష్ షెట్టర్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బెంగళూరులోని టౌన్ హాల్లో లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యారెడ్డికి ఈ అవార్డును ప్రదానం చేశారు. మాజీ రాష్ట్రపతి భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో స్థాపించిన లీడ్ ఇండియా ఫౌండేషన్ దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో సేవలందించిన వారిని గుర్తించి ఈ అవార్డును అందజేస్తుంది. ఆవుల సంరక్షణతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం కోసం దివ్యారెడ్డి 5 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో క్లీమామ్ వెల్నెస్ ఫార్మర్స్ ప్రారంభించారు. సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించడం, స్వచ్ఛమైన ఆవు పాలు, వాటి ఆధారిత ఉత్పత్తుల పంపిణీలతో పాటు పలు సేవలు అందిస్తున్నారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పవర్ విమెన్ అవార్డు అందుకున్న మహిళ ఎవరు అనంటే క్లీమామ్ వ్యవస్థాపకురాలైనటువంటి అల్లోల దివ్యారెడ్డి అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2019 కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి పి సత్యవతి అందుకున్నారు. మార్చి 13న ఢిల్లీలో జరిగిన అనువాద పురస్కారాల ప్రధాన కార్యక్రమంలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబారా చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును స్వీకరించారు. పురస్కారం కింద తామ్ర ఫలకం, 50,000 నగదు అందజేశారు. ఏ రేవతి ఆంగ్ల రచన అయినటువంటి ద ట్రూత్ అబౌట్ మీ ఏ హిజ్రా లైఫ్ స్టోరీని ఒక హిజ్రా ఆత్మకథగా సత్యవతి తెలుగులోకి అనువదించారు. ఈ అనువాద పురస్కారానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎంపిక చేశారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2019 కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారనంటే పి సత్యవతి అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రతిష్టాత్మక 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను భారత ప్రభుత్వం ప్రకటించింది. 2019 సంవత్సరంలో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణలోకి తీసుకుని అవార్డు విజేతలను ఎంపిక చేసింది. 2021 మార్చి 22వ తేదీన ఢిల్లీలో ప్రకటించిన ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు 4 పురస్కారాలను దక్కించుకున్నాయి. బెస్ట్ పాపులర్ ఫిలిం గా మహర్షి సినిమా ఎంపిక కాగా ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ అవార్డు గెలుచుకుంది. రాజు సుందరం ఉత్తమ కొరియోగ్రాఫర్ గా, నవీన్ నూలి ఉత్తమ ఎడిటర్ గా అవార్డులకు ఎంపికయ్యారు. ఉత్తమ నటుడి అవార్డును తమిళ నటుడు ధనుష్, హిందీ నటుడు మనో బాజ్పేయిలకు సంయుక్తంగా ప్రకటించారు. ఇందులో అవార్డులు విజేతలను కనుక మనం చూసినట్టయితే ఉత్తమ చిత్రం కింద మర్కర్ ది అరేబియన్, కడలింటే సింహం అనే మలయాళ చిత్రం ఎంపికైంది. ఉత్తమ నటుడు ధనుష్ మరియు మనోజ్ బాజ్పేయిలను ఇద్దరిని కూడా ఎంపిక చేయడం జరిగింది. ఉత్తమ నటిగా కంగనా రనౌత్, ఉత్తమ సహాయ నటుడు విజయ్ సేతుపతి, ఉత్తమ సహాయ నటి పల్లవి జోషి, ఉత్తమ బాల నటుడు నాగ విశాల్, ఉత్తమ దర్శకుడు సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్, ఉత్తమ
వినోదాత్మక చిత్రం మహర్షి, ఉత్తమ తెలుగు చిత్రం జెర్సీ, ఉత్తమ ఎడిటింగ్ నూలి నవీన్ జెర్సీ సినిమాకు ఈయనకు ఉత్తమ ఎడిటింగ్ అవార్డు లభించింది. ఉత్తమ కొరియోగ్రాఫర్ రాజు సుందరం, ఈయన మహర్షి సినిమాకు ఈ అవార్డు లభించింది. ఉత్తమ సంగీత దర్శకుడు డి ఇమాన్, ఉత్తమ గాయకుడు బి ప్రాంక్, ఉత్తమ గాయని సావని రవీంద్ర, ఉత్తమ సినిమాటోగ్రఫీ గిరీష్ గంగాధరన్, ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ విక్రమ్ మోర్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ సిద్ధార్థ్ ప్రియదర్శన్, ఉత్తమ కాస్ట్యూమ్ సుజిత్ సుధాకరన్ విసాయ్, ఉత్తమ తమిళ చిత్రం అసురన్, ఉత్తమ మలయాళ చిత్రం కల్లానొట్టం, ఉత్తమ కన్నడ చిత్రం ఆక్షి, ఉత్తమ హిందీ చిత్రం చిచోరే, ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం తాజ్ మహల్. స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఒత్త సెరూపా సైజ్ 7 అనేటటువంటి అవార్డులు వీళ్ళందరూ కూడా గెలుచుకోవడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే జాతీయ చలనచిత్ర పురస్కారాలను మార్చి 22వ తేదీన ప్రకటించడం జరిగింది. అందులో 4 పురస్కారాలు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ గెలుచుకోవడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే బూడిద, దీన్నే మనం ఫ్లై యాష్ అంటాం. 100% వినియోగంలోకి తెచ్చినందుకు గాను అత్యుత్తమ ఫ్లై యాష్ వినియోగ సంస్థగా సింగరేణి సంస్థకి జాతీయ పురస్కారం లభించింది. 500 మెగావాట్ల పైబడి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న థర్మల్ ప్లాంట్ విభాగంలో సింగరేణికి ఈ పురస్కారం దక్కింది. ఏప్రిల్ 10న గోవాలో మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ డి సత్యనారాయణరావు అవార్డు అందుకున్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే బూడిద ప్రధానంగా సిమెంట్ కంపెనీలకు రవాణా చేస్తున్నారు. ప్రస్తుతం సింగరేణి సంస్థ సిఎండిగా ఎన్ శ్రీధర్ ఉన్నారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అత్యుత్తమ ఫ్లై యాష్ వినియోగ సంస్థగా అవార్డు గెలుచుకున్న సంస్థ ఏది అనంటే సింగరేణి సంస్థ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెల్సన్ మండేలా అవార్డు 2021కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని అవార్డు సెలక్షన్ కమిటీ ఏప్రిల్ 20వ తేదీన వెల్లడించారు. నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ, ముద్రా అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ అవార్డులను అందించారు. ప్రతి ఏటా ఢిల్లీలో నవంబర్లో జరిగే జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. జస్టిస్ ప్రవీణ్ కుమార్ న్యాయశాస్త్ర నైపుణ్యాన్ని స్వశక్తితో మరింత అభివృద్ధి చేసుకుని ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా సమర్థవంతంగా రాణిస్తున్నారని అవార్డు సెలక్షన్ కమిటీ ప్రశంసించింది. నగర పోలీస్ కమిషనర్ గా అంజనీ కుమార్ శాంతి భద్రతలను కాపాడడంలో, నేరాలను అదుపు చేయడంలో, ప్రజలకు భరోసా కల్పించడంలో సఫలీకృతమయ్యారని కమిటీ కొనియాడడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నెల్సన్ మండేలా అవార్డు 2021కి ఎవరు ఎంపికయ్యారనంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్ కుమార్, అలాగే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఎంపికయ్యారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలానికి చెందిన ఈర్కోడ్ గ్రామం ఏటా ప్రత్యేక కార్యక్రమాలతో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతూ ఆదర్శంగా నిలుస్తుంది. పంచాయతీ పరిధిలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ సేవలు అందించినందుకు గాను ఐఓఎస్, దీన్నే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అంటాం. ఈ ఐఓఎస్ ఏప్రిల్ 16న గ్రామాన్ని ఎంపిక చేసినట్టు సర్టిఫికేట్ ను ఆన్లైన్ ద్వారా అందించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఐఎస్ఓకు ఎంపికైన మొదటి గ్రామంగా ఈర్కోడ్ నిలిచింది. అంతేకాకుండా ఈ గ్రామం గురించి మనం చూసినట్టయితే మొత్తం 650 గృహాలు, 2482 జనాభా కలిగిన ఈర్కోడ్ గ్రామం గతంలో 2016-17, 2017-18 సంవత్సరానికి గాను శానిటేషన్, సోషల్ సెక్టార్ విభాగాలలో 2 సార్లు జాతీయ స్థాయికి స్వశక్తి కిరణ్ అవార్డులను సొంతం చేసుకుంది. తెలంగాణ ప్రస్తుత ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో గ్రామంలో మహిళా ఆర్థిక సాధికారికత కోసం మటన్, చికెన్ పచ్చడిల తయారీకి కూడా గుర్తింపు పొందడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఐఎస్ఓకు ఎంపికైనటువంటి మొదటి గ్రామం ఎక్కడ ఉంది అంటే సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలానికి చెందిన ఈర్కోడ్ గ్రామం అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో పలు విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన 302 మంది అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ మే 7వ తేదీన ఉత్తర్వులు ఇచ్చారు. 2020 నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డులను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ మహోన్నత సేవ, ఉత్తమ సేవ, కఠిన సేవ, సేవా పథకాలుగా 4 విభాగాల్లో ఈ అవార్డులను కేటాయించారు. ఆయా ఉద్యోగులకు ఈ అవార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే
ఏసీబీలో విశేష సేవలు అందించిన 11 మంది పోలీస్ సేవా పథకాలను ప్రకటిస్తూ కుమార్ విశ్వజిత్ మరో ఉత్తర్వులను కూడా జారీ చేయడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే పోలీస్ శాఖలో 302 పథకాలను ఏపీ ప్రభుత్వం అందజేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రతిష్టాత్మక అవార్డైన 2020 మిలియన్ టెక్నాలజీ ప్రైజ్ ను భారతీయ మూలాలున్న బ్రిటన్ శాస్త్రవేత్త శంకర్ బాలసుబ్రహ్మణ్యన్ గెలుచుకున్నారు. లండన్ లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన మరో శాస్త్రవేత్త డేవిడ్ క్లేనెర్మన్ తో కలిసి సంయుక్తంగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. మే 18వ తేదీన వర్చువల్ విధానంలో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. డిఎన్ఏకు సంబంధించిన పరిశోధనలో వీరికి ఈ అవార్డు దక్కింది. టెక్నాలజీ అకాడమీ ఫిన్లాండ్ ఈ అవార్డును ప్రదానం చేసింది. ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యన్ బ్రిటిష్ బయోఫిజికల్ కెమిస్ట్ క్లేనెర్మన్ సోలెక్సా అనే సంస్థను స్థాపించారు. నెక్స్ట్ జనరేషన్ డిఎన్ఏ సీక్వెన్సింగ్ టెక్నాలజీ అభివృద్ధి చేశారు. ఈ నేపథ్యంలోనే వారికి టెక్నాలజీ ప్రైజ్ లభించింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే మిలీనియన్ టెక్నాలజీ ప్రైజ్ 2020 విజేతలు ఎవరు అనంటే భారతీయ మూలాలు ఉన్నటువంటి శాస్త్రవేత్త శంకర్ బాలసుబ్రహ్మణ్యన్ మరియు లండన్ లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన మరో శాస్త్రవేత్త డేవిడ్ క్లేనెర్మన్ తో కలిసి సంయుక్తంగా ఆయన ఈ అవార్డును గెలుచుకున్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి ప్రతిష్టాత్మక అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎండోస్కోపీ వారి అత్యున్నత క్రిస్టల్ అవార్డును స్వీకరించారు. అంతర్జాతీయ స్థాయిలో గ్యాస్ట్రోస్కోపీ పితామహుడిగా పేరు పొందిన రుడల్ఫ్ వి షిండ్లర్ అవార్డును క్రిస్టల్ అవార్డులో అత్యున్నత కేటగిరీగా పరిగణిస్తారు. షిండ్లర్ పేరిట ఇచ్చిన ఈ పురస్కారానికి ఎంపికైన మొదటి భారతీయుడిగా నాగేశ్వర్ రెడ్డి అరుదైన ఘనత సాధించారు. మే 24న ఏఎస్జేఈ అధ్యక్షుడు డాక్టర్ క్లాస్ మెర్జినర్ వర్చువల్ కార్యక్రమంలో నాగేశ్వర్ రెడ్డికి ఈ అవార్డును అందజేశారు. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎండోస్కోపీ రంగంలో పరిశోధన, శిక్షణ, సేవలలో భాగస్వామ్యానికి గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. భారతదేశంలో ఎండోస్కోపీకి ఆదరణ కల్పించి విస్తృతికి కారణమైన వారిలో నాగేశ్వర్ రెడ్డి ఒకరు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే షిండ్లర్ పురస్కారం అందుకున్న మొదటి భారతీయులు ఎవరనంటే డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రముఖ రచయిత, సాహితీవేత్త, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వడ్రేపు చిన్నవీరభద్రుడిని ఎన్టీఆర్ సాహిత్య పురస్కారం 2021 వరించింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్పర్సన్, ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ సంచాలకురాలు డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి మే 26న తెలియజేయడం జరిగింది. మే 29వ తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఈ పురస్కారాన్ని చిన్న వీరభద్రుడికి ప్రదానం చేస్తారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరిట ఈ సాహిత్య పురస్కారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ఎన్టీఆర్ సాహిత్య పురస్కారానికి ఎంపికైన సాహితీవేత్త ఎవరు అనంటే వడ్రేపు చిన్న వీరభద్రుడు అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారతరత్న ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. పునరుత్పాదక ఇంధన వనరులపై పరిశోధనకు గాను ఆయన ఇంటర్నేషనల్ ఎన్వి అవార్డు 2020కు ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని అక్టోబర్ 14వ తేదీన రోమ్లో నిర్వహించే కార్యక్రమంలో అందించనున్నారు. పురస్కారంలో భాగంగా నగదుతో పాటు బంగారు పథకం ఇవ్వనున్నారు. ఎనర్జీ పరిశోధనలకు గాను ఇచ్చే ఈ పురస్కారాన్ని నోబెల్ బహుమతిగా పరిగణిస్తారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ ఎన్వి అవార్డుకు ఎంపికైన భారతరత్న అవార్డు ఎవరనంటే శ్రీ భారతరత్న ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత సంతతికి చెందిన జర్నలిస్ట్ మేఘా రాజగోపాలన్ అమెరికాలో జర్నలిజానికి ఇచ్చే అత్యున్నత స్థాయి పురస్కారం పుల్జర్ ప్రైజ్ ను గెలుచుకున్నారు. 2021 ఏడాదికి గాను ఆమెకు ఈ అవార్డు లభించింది. చైనాలోని జిన్జియాంగ్ లో వేలాది మంది ముస్లింలను నిర్బంధించడానికి ప్రభుత్వం రహస్యంగా కట్టిన జైళ్లు, శిబిరాలకు సంబంధించిన పరిశోధాత్మక కథనాలను రాసినందుకు ఇద్దరు కాంట్రిబ్యూటర్లతో కలిసి ఆమెకు ఈ ప్రైజ్ దక్కింది. 2017లో చైనా అత్యంత కర్కశంగా వ్యవహరించి వేలాది మంది ముస్లిం మైనారిటీలను జైళ్లలో బంధించి ఈ విషయాన్ని శాటిలైజ్ ఇమేజ్లతో సహా బయట ప్రపంచానికి మేఘా తన కథనాల ద్వారా తెలియజేశారు. అలిసన్ కీలింగ్, క్రిస్టో బస్చెక్లతో కలిసి ఆమె ఈ పరిశోధనాత్మక కథనాలను రాశారు. మేఘా ప్రస్తుతం బజ్ ఫీడ్ న్యూస్ లో పనిచేస్తున్నారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పుల్జర్ ప్రైజ్ ను గెలుచుకున్న భారత సంతతి జర్నలిస్ట్ ఎవరు అనంటే
మేఘా రాజగోపాల్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా అమలు చేస్తున్న డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, దీన్నే మనం దీక్ష అంటాం. ఈ దీక్ష కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. దీక్ష కార్యక్రమంలో భాగంగా దేశంలో డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ద్వారా వివిధ కార్యక్రమాలను రూపొందించి దేశంలోని విద్యార్థులు టీచర్లకు అందుబాటులో ఉంచింది. వీటిని అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని కేంద్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ తర్వాత బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లు ఉన్నాయి. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే దీక్షా కార్యక్రమంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ తయారీతో పాటు ఫార్మా రంగంలోనూ కీలకమైన 2 పదార్థాలను సమర్థవంతంగా తయారు చేయగల పద్ధతిని అభివృద్ధి చేసినందుకు హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు జాతీయ అవార్డు లభించింది. పీటెట్ బ్యూటైల్ టౌలిన్, పీటెట్ బ్యూటైల్ బెంజోయిక్ యాసిడ్ అనే ఈ 2 పదార్థాలను ఇప్పటి వరకు దిగుమతి చేసుకోవాల్సి ఉండగా ఐఐసిటి అభివృద్ధి చేసిన టెక్నాలజీ కారణంగా మరింత నాణ్యమైన పదార్థాలను దేశీయంగానే తయారు చేసుకోగల అవకాశం ఏర్పడింది. ఈ 2 రసాయనాలను దేశీయంగా 25 కోట్ల మార్కెట్ ఉండడం గమనార్హం. ఐఐసిటి మాజీ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీకాంతంతో పాటు డాక్టర్ టి ప్రతాప్ కుమార్, డాక్టర్ బి సత్యవతి, డాక్టర్ ప్రవీణ్ లిఖిత్ తదితరులు టెక్నాలజీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఐఐసిటికి జాతీయ స్థాయి అవార్డు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వీరికి ఈ అవార్డును ఎవరు అందించారనంటే టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు అందజేయడం జరిగిందని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రతిష్టాత్మక దాశరథి కృష్ణమాచార్య పురస్కారానికి తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి ఎల్లూరి శివారెడ్డి ఎంపికయ్యారు. 2021 సంవత్సరానికి ఆయన పేరును ఎంపిక కమిటీ ఖరారు చేసింది. దాశరథి కృష్ణమాచారి జయంతి సందర్భంగా జూలై 22న ఆయనకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పురస్కారం ప్రదానం చేశారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఆయనకు 1,1116 నగదు ప్రశంసా పత్రాన్ని అందించడం జరిగింది. సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం దాశరథి పేరుతో పురస్కారం ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. 2015లో ప్రభుత్వం పురస్కారాన్ని ప్రారంభించింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దాశరథి కృష్ణమాచార్య పురస్కారానికి ఎంపికైన వ్యక్తి ఎవరు అనంటే తెలుగు విశ్వవిద్యాలయ విశ్రాంత ఉపకులపతి ఎల్లూరి శివారెడ్డి అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో సైతం వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు గ్రామ స్థాయిలో ఎలాంటి ఆటంకం లేకుండా విత్తనాలను పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్ కు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు వరించింది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ రంగ సంస్థలకు గవర్నర్స్ నౌ అంతర్జాతీయ సంస్థ గత 7 ఏళ్లుగా ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. 2021 ఏడాది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ యూనిట్స్ కేటగిరీలో ఏపీ సీడ్స్ ఈ అవార్డుకు ఎంపికైంది. ఏపీ సీడ్స్ సేవలకు గుర్తిస్తూ 8వ పిఎస్యు గవర్నెన్స్ నౌ నేషనల్ అవార్డుకు ఎంపిక చేశారు. జూలై 29వ తేదీన ఢిల్లీ నుంచి నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ముఖ్య అతిథిగా పాల్గొని ఏపీ సీడ్స్ ఎండి డాక్టర్ గెడ్డం శేఖర్ బాబుకు ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గవర్నెన్స్ నౌ అవార్డుకు ఎంపికైన ప్రభుత్వ రంగ సంస్థ ఏది అనంటే ఆంధ్రప్రదేశ్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ సరస్వతి పరిషత్ సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ సంయుక్తంగా ఏటా అందించే సి నారాయణ రెడ్డి స్మారక సాహిత్య పురస్కారానికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ కవి రచయిత జూకంటి జగన్నాథం ఎంపికయ్యారు. జూలై 29వ తేదీన హైదరాబాద్ లో జరిగిన డాక్టర్ సి నారాయణ రెడ్డి 90వ జయంతి ఉత్సవాలలో జూకంటి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ అవార్డును ప్రదానం చేశారు. 4.5 దశాబ్దాలుగా జూకంటి జగన్నాథం సాహిత్యానికి చేస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందించారు. ఇప్పటి వరకు జూకంటి 14 కవితా సంకలనాలు, 1 కథా సంకలనంతో పాటు సమగ్ర సాహిత్యాన్ని 3 సంపుటాలుగా వెలువరించడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సినారే స్మారక పురస్కారానికి ఎంపికైన ప్రముఖ కవి ఎవరనంటే రచయిత
జూకంటి జగన్నాథం అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీలోని ఆ ప్రభుత్వం విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ అందించేందుకు చేపట్టిన దేశ్ కా మెంటర్ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆగస్టు 27వ తేదీన ప్రకటించారు. ఢిల్లీలోని సర్కారు స్కూళ్ల విద్యార్థులకు తమ శక్తి సామర్థ్యాలను వెలికి తీసే మెంటర్ను గుర్తించేందుకు దేశ్ కా మెంటర్ సహాయపడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉండే మెంటర్లు విద్యార్థుల కెరీర్ సంబంధిత ప్రశ్నలకు పరిష్కారాలు కనుగొంటారు. ఇందులో భాగంగా ఒక్కో మెంటర్ విద్యార్థి కోసం వారంలో 10 నిమిషాల సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేశ్ కా మెంటర్ అంబాసిడర్ గా వ్యవహరించనున్న నటుడు ఎవరు అనంటే ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ 2021 సంవత్సరానికి గాను సెప్టెంబర్ 15న విడుదల చేసిన ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో భారత్ నుంచి 3కి స్థానం లభించింది. ప్రధాని మోడీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదర్ పునావాలా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ప్రిన్స్ హ్యారీ, మొఘల్ మోర్కెల్ దంపతులు, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, తాలిబాన్ ముఠా సహ వ్యవస్థాపకుడు, ఆఫ్ఘనిస్తాన్ ఉప ప్రధాని ముల్లా అబ్దుల్ బరదర్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే టైమ్స్ ప్రభావశీల వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయులు ఎంతమంది అనంటే 3 అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. వారెవరెవరు అనంటే ప్రధాని నరేంద్ర మోడీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదర్ పునావాలా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సమగ్ర పర్యావరణ నిర్వహణ సేవల సంస్థ రామ్కీ ఎన్విరో తాజాగా ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకుంది. 2021 సంవత్సరానికి గాను జాతీయ అంతర్జాతీయ అచీవర్స్ కు సంబంధించి PRCI చాణిక్య బెస్ట్ HR ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ CSR పురస్కారాన్ని అందుకుంది. పర్యావరణ పరమైన సమస్యల పరిష్కారానికి చేసిన కృషికి గాను ఈ అవార్డు దక్కింది. సెప్టెంబర్ 18న గోవా రాష్ట్రం నార్త్ గోవా జిల్లా వెల్హా గోవా పట్టణంలో నిర్వహించిన PRCI 15వ గ్లోబల్ కమ్యూనికేషన్ సదస్సులో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చేతుల మీదుగా రామ్కీ ఎన్విరో ఇంజనీరింగ్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీస్ సుజీవ్ నాయర్ దీన్ని అందుకోవడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే PRCI చాణిక్య బెస్ట్ HR ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ CSR అవార్డ్ విజేత ఎవరు అనంటే సమగ్ర పర్యావరణ నిర్వహణ సేవల సంస్థ రామ్కీ ఎన్విరో అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకు ఇవ్వడం జరిగిందనంటే పర్యావరణ పరమైన సమస్యలకు వీరు పరిష్కారం చేసినందుకు గాను ఈ అవార్డును ఇవ్వడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రముఖ తెలుగు సాహితీవేత్త విప్లవ కవి నిఖిలేశ్వర్ 2020 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఆయన తెలుగులో రచించిన అగ్నిశ్వాస కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. సెప్టెంబర్ 18న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో నిఖిలేశ్వర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లోని 22 మంది రచయితలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం చేసింది. ఈ అవార్డు పొందిన వారికి ₹1,00,000 ప్రైజ్ మనీతో పాటు జ్ఞాపికను అందిస్తారు. ప్రముఖ హిందీ రచయిత విశ్వనాథ్ ప్రసాద్ తివారీ ముఖ్య అతిథిగా హాజరు కాగా సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబారా అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సాహిత్య అకాడమీ అవార్డు 2020 అందుకున్న తెలుగు సాహితీవేత్త పేరు ఏం పేరు అనంటే నిఖిలేశ్వర్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏ సంపుటికి అవార్డు వచ్చిందనంటే అగ్నిశ్వాస కవితా సంపుటికి అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డుల ప్రదానోత్సవం ఎక్కడ జరిగిందనంటే న్యూఢిల్లీలో జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రతిష్టాత్మక 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం 2021 అక్టోబర్ 25వ తేదీన న్యూఢిల్లీలో జరిగింది. సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల మన్నన పొందిన చిత్రాలకు అవార్డు అందజేశారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి ఏడాది ఇచ్చే దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రదానం చేశారు. వెంకయ్య చేతుల మీదుగా 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును రజనీ అందుకున్నారు. 2019 సంవత్సరంలో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణలోకి తీసుకుని 67వ చలనచిత్ర పురస్కారాలకు ఎంపిక చేశారు. వాస్తవానికి 2020 ఏడాది మే నాటికే ఈ 2019 అవార్డుల ప్రదానం జరగాల్సి ఉంది. కానీ
కరోనా విజృంభణ నేపథ్యంలో అవార్డుల ప్రకటన ప్రదానం ఆలస్యమైంది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సూపర్ స్టార్ రజనీకాంత్ కు 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానోత్సవం జరిగింది. అది ఏ తేదీనంటే అక్టోబర్ 25వ తేదీన. ఎవరు అందించారనంటే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందించడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఒకేసారి 11 మంది ప్లేయర్లను క్రీడా అవార్డుల ఎంపిక కమిటీ ప్రతిపాదించింది. 2021 ఏడాదికి గాను ప్రతిపాదించిన ఈ అవార్డులకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అధికారిక ఆమోద ముద్ర వేయడం లాంఛనం కానుంది. తమ ప్రతిభతో దేశానికి పేరు తెచ్చిన మరో 35 మంది పేర్లను అర్జున అవార్డు కోసం కూడా సిఫార్సు చేశారు. అర్జున అవార్డుల జాబితాలో భారత క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా ఉన్నారు. ఎంపిక కమిటీ సిఫార్సు ఇలా ఉన్నాయి. ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన వారిని కనుక మనం చూసినట్టయితే మొత్తం 11 మంది క్రీడాకారులు ఉన్నారు. అందులో నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం తీసుకొని వచ్చినందుకు ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా మితాలి రాజ్ క్రికెట్, సునీల్ ఛేత్రి ఫుట్బాల్, రవికుమార్ దాహియా టోక్యో ఒలింపిక్స్ లో రజత పతకం అయినా గెలుచుకోవడం జరిగింది. తర్వాత పిఆర్ శ్రీజేష్ హాకీలో టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన టీంలో ఇతను ఒక సభ్యుడు. అంతేకాకుండా లవ్లీనా బోర్గోహెన్స్ బాక్సింగ్ లో అంటే టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పథకం సాధించినందుకు గాను లవ్లీనాకు ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. ప్రమోద్ భగత్ బ్యాడ్మింటన్, ఈయన టోక్యో పారా ఒలింపిక్స్ లో స్వర్ణ పథకం సాధించడం జరిగింది. సుమిత్ ఆంటిల్ జావ్లిన్ త్రో టోక్యో పారా ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించారు. అవని లేఖరా షూటింగ్ లో టోక్యో పారా ఒలింపిక్స్ లో స్వర్ణము మరియు రజత పథకాన్ని సాధించింది. కృష్ణ నాగర్ బ్యాడ్మింటన్ టోక్యో పారా ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ లో స్వర్ణ పథకం సాధించడం జరిగింది. తర్వాత మనీష్ నార్వాల్ బ్యాడ్మింటన్, ఈయన టోక్యో పారా ఒలింపిక్స్ లో స్వర్ణ పథకాన్ని సాధించడం జరిగింది. ఈ విధంగా ఖేల్ రత్న అవార్డులు 11 మందికి అందజేయనున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఖేల్ రత్న అవార్డు 2021కు 11 మంది పేర్లను ప్రతిపాదించడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2022 ఏడాది ఆస్కార్ అవార్డులకు సంబంధించి విదేశీ విభాగంలో భారత్ తరపున పోటీలో నిలవడానికి తమిళ చిత్రం కులంగల్ ఎంపికైంది. ఈ మేరకు అక్టోబర్ 23వ తేదీన అధికారిక ప్రకటన వెలువడింది. పిఎస్ వినోద్ రాజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ దర్శకుడు విఘ్నేష్ శివన్, హీరోయిన్ నయనతార రౌడీ పిక్చర్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. కలంగల్ అంటే గులకరాయి అని అర్థం. తాగుబోతు తండ్రిని మార్చి ఇంట్లోంచి వెళ్లిపోయిన తన తల్లిని తీసుకురావడానికి ఓ అబ్బాయి చేసే ప్రయత్నమే ఈ చిత్రం కథ. 2022 మార్చి 27న 94వ ఆస్కార్ అవార్డు వేదిక జరగనుంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే భారత్ తరపున ఆస్కార్ పోటీల్లో నిలిచిన చిత్రం ఏది అనంటే కలంగల్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జైలు జీవితం గడుపుతున్న రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీని యూరోపియన్ యూనియన్ అత్యున్నత పురస్కారం వరించింది. మానవతావాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆండ్రీ సుకరోవ్ పేరు మీద ఇస్తున్న మానవ హక్కుల పురస్కారాన్ని నావల్నీకి ప్రకటించారు. ఈ బహుమతి కింద ఆయనకు 50,000 యూరోలు అంటే దాదాపు 43.59 లక్షలు అందజేయనున్నారు. మానవ హక్కులపై నావల్నీ రాజీలేని పోరాటం చేస్తున్నారని EU తెలిపింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అవినీతి చర్యలపై సామాజిక మాధ్యమ ఖాతాలు ఇతర రూపాల్లో నావల్నీ నిరంతర ప్రచారం చేశారు. అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టడంలో ప్రజల మద్దతు సమీకరించారని పేర్కోవడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మానవతావాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆండ్రీ సుకరోవ్ పేరు మీద ఇస్తున్న మానవ హక్కుల పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారనంటే అలెక్సీ నావల్నీ ఎంపిక కావడం జరిగింది. ఈయనకు మానవ హక్కులపై రాజీలేని పోరాటం చేస్తున్నందుకు ఈ అత్యున్నత పురస్కారాన్ని అందిస్తున్నట్టుగా పేర్కోవడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగ ఇంజనీరింగ్ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ తాజాగా క్లారివేట్ సౌత్ ఈస్ట్ ఏషియా ఇన్నోవేషన్ అవార్డు దక్కించుకుంది. అత్యంత వినూత్న కంపెనీగా 2021 సంవత్సరానికి గాను భారీ పరిశ్రమల విభాగంలో సంస్థకు ఈ గౌరవం దక్కింది. అక్టోబర్ 18న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో క్లారివేట్ ప్రతినిధి రంజన్ సిక్కా నుంచి ఈ అవార్డును GHEL అధికారి రేణుకా గైరీ స్వీకరించడం జరిగింది. 2018, 2020లోనూ క్లారివేటివ్ అవార్డు GHEL సొంతం చేసుకుంది. 1956లో స్థాపితమైన GHEL ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే క్లారివేట్ సౌత్ ఈస్ట్ ఏషియా ఇన్నోవేషన్ అవార్డు 2021ను అందుకున్న ప్రభుత్వ రంగ సంస్థ ఏది అనంటే భారత
హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, దీన్నే జిహెచ్ఈఎల్ గా మనం పిలుస్తూ ఉంటాం. ఈ సంస్థ ఎక్కడ ఉంది అని అంటే న్యూఢిల్లీలో ఉందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ పోలీస్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న పెద్దిరెడ్డి సీతారెడ్డి తెలంగాణ రాష్ట్రం తరపున ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో పనిచేస్తున్నారు. 2021 ఏడాది దక్షిణ భారతదేశం నుంచి ఎంపికైన వారిలో సీతారెడ్డి మాత్రమే ఏకైక మహిళ. ఈమెకు ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 22వ తేదీన పీస్ మెడల్ సర్టిఫికెట్ ప్రదానం చేసింది. హైదరాబాద్ కు చెందిన సీతారెడ్డి 1996లో సబ్ ఇన్స్పెక్టర్ గా చేరి డిఎస్పీ స్థాయికి చేరారు. తెలంగాణ రాష్ట్ర నేర పరిశోధన విభాగంలో డిఎస్పీగా పనిచేస్తుండగా ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళంలో పనిచేయడానికి ఎంపికయ్యారు. ఐరాస శాంతి పరిరక్షక దళంలోకి సీతారెడ్డి ఎంపిక కావడం ఇది రెండోసారి. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే ఐక్యరాజ్య సమితి శాంతి పతాకం పొందిన మహిళ ఎవరు అనంటే తెలంగాణ పోలీస్ విభాగంలో డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్న పెద్దిరెడ్డి సీతారెడ్డి అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఎందుకోసం అనంటే ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళంలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఈవిడకు ఈ పథకం లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ వరుసగా 3వ ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. 2021 నవంబర్ 20వ తేదీన జరిగిన స్వేచ్ఛ అమృత్ మహోత్సవ్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకోనుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఇంటింటికి తిరిగి చెత్త సేకరించడం, దానిని శాస్త్రీయ విధానంలో పారవేయడం, బహిరంగ మల విసర్జన రహిత, వ్యర్థరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంతో పాటు పౌరుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని ఛత్తీస్గఢ్ ను ఎంపిక చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 61 నగరాలు స్వచ్ఛత విషయంలో మెరుగైన పనితీరు కనబరిచాయని వివరించారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల్లో వరుసగా 3వ ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అనంటే ఛత్తీస్గఢ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజామోదం పొందిన దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ మొదటి స్థానంలో నిలిచారు. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన సర్వే పరిశోధన సంస్థ మార్నింగ్ కన్సల్ట్ తెలిపింది. దేశాధినేతల పనితీరు విషయంలో ప్రజలు ఆమోదం ఎలా ఉంది, వారి ఆదరణ పెరిగిందా తగ్గిందా అనే అంశాలపై మార్నింగ్ కన్సల్ట్ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం వివిధ దేశాధినేతలతో పోలిస్తే ప్రధాని మోడీ పనితీరు ఎక్కువ ప్రజామోదం లభించింది. అత్యంత ప్రజామోదం ఉన్న తొలి 10 మంది నేతల జాబితాను కనుక మనం చూసినట్టయితే మొదటి స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, 2వ స్థానంలో మెక్సికో అధ్యక్షుడు లోఫెస్ ఒబెండ్రార్, 3వ స్థానంలో ఇటలీ ప్రధాని మరియో డాగ్రీ, 4వ స్థానంలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్, 5వ స్థానంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, 6వ స్థానంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, 7వ స్థానంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, 8వ స్థానంలో జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా, 9వ స్థానంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మాన్ జే ఇన్, 10వ స్థానంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఉన్నారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అత్యంత ప్రజాదరణ కలిగిన దేశాధినేతగా భారత ప్రధాని మోడీ ఎంపిక కావడం జరిగింది. దీన్ని ఎవరు సర్వే నిర్వహించారంటే అమెరికాకు చెందిన సర్వే పరిశోధన సంస్థ మార్నింగ్ కన్సల్ట్ ఈ సర్వే నిర్వహించడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఘర్షణల సమయంలో పాకిస్తాన్ యుద్ధ విమానాలని కూల్చి అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ అంటే అప్పట్లో వింగ్ కమాండర్ గా ఉండేటటువంటి అభినందన్ వర్ధమాన్ కు వీర్ చక్ర పురస్కారం లభించింది. నవంబర్ 22న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో అభినందన్ కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. 2019 ఫిబ్రవరి 26వ తేదీన పాకిస్తాన్లోని బాల్కోటలో ఉన్న ఉగ్రవాదుల స్థావరంపై భారత్ వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతిగా పాక్ దాడులకు యత్నించగా భారత బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ఈ క్రమంలో 2019 ఫిబ్రవరి 27న పాకిస్తాన్ కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన అభినందన్ అనంతరం తాము నడుపుతున్న MiG-21 బైసన్ దాడికి గురై పాక్ భూభాగంలో కూలడంతో ఆ దేశంలో 3 రోజుల పాటు బందీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ కు వీర్ చక్ర పురస్కారం ప్రదానం చేయడం జరిగింది. ఏ తేదీన అంటే నవంబర్ 22వ తేదీన. ఎవరు ప్రదానం చేశారంటే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఎందుకు అనంటే 2019 ఫిబ్రవరి 7న
జరిగిన ఘర్షణల సమయంలో పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చి అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గాను ఈయనకు వీరచక్ర పురస్కారం లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వ్యక్తులు సంస్థలకు అందించే ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి పురస్కారం 2021కి ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ప్రథమ్ ఎంపికైంది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని అంతర్జాతీయ జ్యూరీ అవార్డుకు ప్రథమ్ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ నవంబర్ 19వ తేదీన తెలిపింది. పురస్కారం కింద 25 లక్షల నగదు ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. 1995 ఏడాదిలో ముంబైలో మాధవ్ చవాన్, ఫరీదా లాంబేలు ప్రథమ్ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. దేశంలోనూ ప్రపంచ వ్యాప్తంగా పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. ప్రతి చిన్నారి బడిలో ఉండాలని, నాణ్యమైన విద్యను అభ్యసించాలన్న ప్రధాన లక్ష్యంతో పనిచేస్తుంది. తొలుత ముంబైలో మురికివాడల్లో బాల్వాడీలు, ప్రీ స్కూళ్లను ఏర్పాటు చేసి అనంతరం తన సేవలను విస్తరించింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి పురస్కారం 2021కి ఎంపికైన సంస్థ ఏంటి అంటే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ప్రథమ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. దేశ రక్షణలో భాగంగా గతేడాది గాల్వాన్ లోయలో చైనా సైనికులతో పోరాడి వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబును కేంద్రం మహావీర చక్ర పురస్కారంతో గౌరవించింది. మరణానంతరం సంతోష్ బాబుకు ప్రకటించిన ఈ అవార్డును తల్లి మంజుల, భార్య సంతోషి నవంబర్ 23వ తేదీన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. గతేడాది జూన్లో గాల్వాన్ లోయలో భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకోగా 16 బీహార్ రెజిమెంట్ కమాండింగ్ అధికారి సంతోష్ బాబు నేతృత్వంలో భారత సేనలు చైనాను ధీటుగా ఎదుర్కొన్నాయి. ఈ ఘర్షణలో సంతోష్ బాబు సహా 21 మంది సైనికులు వీరమరణం పొందిన విషయం మనకు తెలిసిందే. ఈ ఘటనలో వీరమరణం పొందిన నాయబ్ సుబేదార్ నూదురామ్ సోరెన్, హవల్దార్ కె ఫలానీ, నాయక్ దీపక్ సింగ్, సిపాయి గుర్తేజ్ సింగ్ ను వీరచక్ర అవార్డుతో కేంద్రం గౌరవించింది. వారి కుటుంబీకులు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. తన భర్త మహావీర చక్ర పురస్కారం లభించడం గర్వంగా ఉందని కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషి తెలపడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర అవార్డును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అందజేస్తారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2021గా టెస్లా సీఈఓ ఎలన్ మాస్క్ ను ఎంపిక చేసింది. అపర మేధావి, దార్శనికుడు, వ్యాపారవేత్త, షోమన్ గా ఆయనను అభివర్ణించింది. అంతరిక్షయాన సంస్థ స్పేస్ ఎక్స్ కు కూడా మాస్క్ సీఈఓగా ఉన్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్ ను అధిగమించి మాస్క్ ఇటీవలే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించాడు. ఆయన సంపద దాదాపు $300 బిలియన్ ఉంటుంది. ప్రపంచంలో అత్యంత విలువైన కార్ల కంపెనీగా గుర్తింపు పొందిన టెస్లాలో మాస్క్ కు 17% షేర్లున్నాయి. సోషల్ మీడియాలో మాస్క్ కు అసంఖ్యాక అభిమానులున్నారని, అలాగే ఇన్వెస్టర్లకు ఆయనపై అంతే నమ్మకం ఉందని చెప్పి టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2021గా ఎంపికైన వ్యక్తి ఎవరు అనంటే టెస్లా సీఈఓ ఎలన్ మాస్క్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. గ్రేటర్ నోయిడాలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పరిశోధన అభివృద్ధి కేంద్రం డిప్యూటీ జనరల్ మేయర్గా పనిచేస్తున్న తెనాలి శాస్త్రవేత్త డాక్టర్ తోటా చిరంజీవి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ పికాక్ ఎకో ఇన్నోవేషన్ 2021 అవార్డు లభించింది. డిసెంబర్ 10వ తేదీన వర్చువల్ విధానం ద్వారా జరిగిన కార్యక్రమంలో డాక్టర్ చిరంజీవికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ ఈ అవార్డును ప్రదానం చేసింది. భారత జిఎస్ఆర్ క్యాట్ ను అభివృద్ధి చేసినందుకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. రిఫైనరీలో వెలువడే వ్యర్థాలను విలువైన మెటీరియల్ గా మార్చే, పర్యావరణ సమస్యలను పరిష్కరించే భారత జిఎస్ఆర్ క్యాట్ అనే ఉత్ప్రేరకాన్ని డాక్టర్ చిరంజీవి ఆయన బృందం అభివృద్ధి చేసింది. వీరు అభివృద్ధి చేసిన గ్యాసోలిన్ సల్ఫర్ తగ్గింపు ఉత్ప్రేరకం ప్రయోగశాలలో విస్తృతమైన పరిశోధన అభివృద్ధి కార్యకలాపాలతో భారతదేశంలో తొలిసారిగా చేసిన ఒక ప్రత్యేకమైన ఉత్పత్తి. దీనిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి భారతీయ రిఫైనరీల్లో విజయవంతంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గోల్డెన్ పికాక్ ఎకో ఇన్నోవేషన్ 2021 అవార్డు విజేత ఎవరనంటే డాక్టర్ తోటా చిరంజీవి అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సాహిత్య అకాడమీ 2021 సంవత్సరానికి గాను 20 భాషల్లో డిసెంబర్ 30వ తేదీన అవార్డులను ప్రకటించింది. కవితల విభాగంలో తెలుగు కవి గోరేటి వెంకన్నకు ఈ పురస్కారం లభించింది. వెంకన్న రాసిన వల్లంకి తాళం కవితా సంపుటికి గాను ఈ పురస్కారం ప్రకటించారు. దండి కడియం రచనకు గాను తూగుళ్ల గోపాల్
సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డు, నేనంటే ఎవరు నాటకానికి దేవరాజు మహారాజు బాల సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. కవితల విభాగంలో మావాడి బోడో భాష, సంజీవ్ వేరేంకర్ కొంకిని భాష, ఋషికేష్ మాలిక్ ఒడియా, మిదేశ్ రాజస్థానీ, బిందేశ్వరి ప్రసాద్ మిశ్రా సంస్కృతం, అర్జున్ చావ్లా సింధీ భాషలకు పురస్కారం దక్కాయి. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కవి గోరేటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఈయన రాసిన వల్లంకి తాళం కవితా సంపుటికి గాను ఈ పురస్కారం వరించిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రతిష్టాత్మకమైన కువెంపు జాతీయ అవార్డు 2021 సంవత్సరానికి గాను ప్రఖ్యాత తెలుగు రచయిత్రి పి సత్యవతి ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద 5 లక్షల నగదు, రజత పథకాన్ని అందుకోనున్నారు. కథలు, నవలలు, అనువాదాలతో సహా అనేక రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినందుకు గాను ఆమెకు ఈ అవార్డు దక్కింది. 2021 డిసెంబర్ 29న ప్రముఖ కన్నడ కవి కువెంపు పుట్టినరోజున కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా తీర్థహల్లు తాలూకా కుప్పలిలో సత్యవతికి అవార్డు ప్రదానం చేయనున్నాడు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిష్టాత్మకమైన కువెంపు జాతీయ అవార్డు 2021 సంవత్సరానికి గాను ఎంపికైన రచయిత్రి ఎవరు అనంటే ప్రఖ్యాత తెలుగు కథా రచయిత్రి పి సత్యవతి గారు అని చెప్పి మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఫార్ములా 1 రేసింగ్ చరిత్రలో అత్యధికంగా 103 విజయాలు సాధించిన బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ బ్రిటన్ ప్రభుత్వం నైట్హుడ్ పురస్కారంతో గౌరవించింది. డిసెంబర్ 15వ తేదీన విండర్స్ కాజిల్లో జరిగిన కార్యక్రమంలో ప్రిన్స్ చార్లెస్ చేతుల మీదుగా హామిల్టన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. F1 రేసింగ్ లో 7 సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన లూయిస్ హామిల్టన్ ను ఇక నుంచి సర్ లూయిస్ హామిల్టన్ గా పిలువనున్నారు. 2007వ సంవత్సరం నుంచి F1 లో ఉన్న హామిల్టన్ ఇప్పటి వరకు 288 రేసుల్లో పాల్గొనడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రిటన్ ప్రభుత్వం నుంచి నైట్హుడ్ పురస్కారాన్ని పొందిన రేసింగ్ డ్రైవర్ ఎవరు అనంటే బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. బొగ్గు మైనింగ్ రంగంలో 13 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణి సంస్థ అవలంబిస్తున్న అత్యుత్తమ వ్యాపార విలువలకు జాతీయ స్థాయిలో మరో పురస్కారం లభించింది. ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా ఏటా ప్రకటించే ఇండస్ట్రీ ఎక్సలెంట్ అవార్డు కోసం ఈ ఏడాది సింగరేణిని ఎంపిక చేసింది. IEI శతాబ్ది ఉత్సవాల సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో డిసెంబర్ 26వ తేదీన ప్రారంభమైన 36వ ఇండియన్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ లో ఈ అవార్డు ప్రదానం చేశారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే నుంచి సింగరేణి GMK నాగభూషణం రెడ్డి అవార్డును స్వీకరించారు. IEI అధ్యక్షుడు నరేంద్ర సింగ్ మాట్లాడుతూ శ్రేష్టమైన వాణిజ్య విలువలు పాటిస్తున్నందుకు సింగరేణి అవార్డును ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సింగరేణికి IEI ఇండస్ట్రీ ఎక్సలెన్స్ పురస్కారం లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన సలహాలు సూచనలను కింద కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.